ఫ్రెండ్స్, ఇప్పుడే డిసైడ్ అయ్యాను. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ నుండి నేను భీమవరం పాలకొల్లు వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ పాయింట్ ఒక దగ్గర యూజ్ చేశాను కదా రాజమండ్రి వెళ్ళడానికి. సో అక్కడ ఛార్జింగ్ పెడదామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ నుండి ఇది 80% ఛార్జింగ్ ఎక్కితే 100 ఇస్తుంది కదా, కానీ 110 120 అయితే ఇస్తుంది. సో ఇక్కడ నుండి అంతర్వేది నుండి పెనుగొండ ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా సరిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని రాజమండ్రి హాస్టల్కి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ 80% ఫాస్ట్ ఛార్జింగ్ డన్ ఇన్ 10 మినిట్స్. అంటే మనం 10% ఛార్జింగ్ ఎక్కడానికి 10 మినిట్స్ అయిపోయింది. సో 100 కిలోమీటర్స్ అంటే 120 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫాస్ట్ ఛార్జర్ యాటర్ ఇన్ రావులపాలెం. ఇక్కడ పెట్టాం మనం ఛార్జింగ్. ఎల్ఓటి అంట, 2 షాపులు ఉన్నాయి రావులపాలెం. ఏలూరు ఇక్కడ నుండి 100 కిలోమీటర్లు, విజయవాడ ఇక్కడ నుండి 160 కిలోమీటర్లు అంట రావులపాలెం నుండి. కానీ మనం లగేజ్ తెచ్చుకోలేదు, వికెట్ చేసేద్దామంటే. ఈరోజు ఇది 3rd టెంపుల్. అండ్ ఇప్పటి వరకు మనం 40 టెంపుల్స్, అంటే ఈ టెంపుల్తో 40 టెంపుల్స్ విజిట్ చేసినట్టు అవుద్ది. నేను రోజుకి యాక్చువల్గా 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్ అండ్ డౌన్ అది 260-250 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, చూద్దాం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చాలా పాతది అనుకుంటా, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ లాగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయిందో కనుక్కొని చెప్తాను. ఈ టెంపుల్ 1500వ శతాబ్దంలో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే తర్వాత మళ్ళీ 1800వ సంవత్సరంలో రీకన్స్ట్రక్షన్ చేశారు అంట. గూగుల్లో చూశాను. This temple established 15th century. వరల్డ్లో ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత 40 టెంపుల్స్ విజిట్ చేశాను. 40th టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంతర్వేది. ఇప్పుడు అంతర్వేది సాగర సంగమం దగ్గరికి వెళ్తున్నాను. గోదావరి కలిసే ప్లేస్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి చాలా దగ్గర. సో దానికోసం మెయిన్ వచ్చాను. అండ్ ఈ టెంపుల్ని కూడా విజిట్ చేశాను. ఇది కూడా ఫేమస్ టెంపులే. ఇది 15th సెంచరీలో అంటే 15th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. 5278 కిలోమీటర్స్ 79 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకా 54 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ నుండి మొన్న పాలకొల్ తర్వాత అంటే ఒక పెనుగొండలో ఛార్జింగ్ పెట్టాము కదా, ఆ పాయింట్కి కరెక్ట్గా ఇదే డిస్టెన్స్ ఉంటుంది. 50, 55, 60 అలా ఉంటుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంది, 4-వీలర్. గోదావరి సాగర సంగమంకి, అంతర్వేది సాగర సంగమంకి వెళ్ళడానికి ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే చూసాను. దిస్ ఈజ్ అంతర్వేది బీచ్. అంతర్వేది బీచ్లో గోదావరి కలిసే ప్లేస్ ఇదే. నీట్గా లేకపోవడం వల్ల ఏంటంటే ఎవరు రావట్లేనట్టున్నారు, మరేమో నాకు తెలియదు. మనిషికి 50 రూపాయలు అంటే ఫ్రెండ్స్, ఒక వైపుకి. ఓకే ఫ్రెండ్స్, చెప్పులు తడిసిపోతాయి, కాళ్ళు తడిసిపోతాయి అనుకుంటే బండి మీద వెళ్ళచ్చు. చీప్. గోదావరి ఇక్కడ కలుస్తుంది కాబట్టి వాటర్ కలర్ ఇలాగ అయింది, లేదంటే ఈ వాటర్ చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్, మనకి ఇంకా 50 కిలోమీటర్స్ సరిపడా ఛార్జింగ్ ఉంది. 5282 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇప్పుడు అంతర్వేదిలో ఉన్నాం. దిస్ ఈజ్ అంతర్వేది. అది లైట్ హౌస్, అంతర్వేది లైట్ హౌస్. ఛార్జింగ్ పాయింట్ ఇన్ వాసవి పెనుగొండ. 4:50 అయింది టైము. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 1 గంట, అంటే 6 అవుతుంది. 6 నుండి 7 వరకు ఛార్జింగ్ పెట్టేసి 7 గంటలకి స్టార్ట్ అయితే 9:30, 10 అవుతుంది నేను రాజమండ్రి వెళ్ళేటప్పటికి. ఐదు 5334 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. రాజమండ్రి వెళ్ళాలంటే ఛార్జింగ్ కావాలని చెప్పేసి ఛార్జింగ్ స్టేషన్కి వచ్చాం. బిస్కెట్ అయిపోయింది, మిషన్ పని చేయట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు తణుకులో ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అది లేకపోతే నేను బిస్కెట్ అయిపోదును, తోసుకుంటూ వెళ్ళిపోదును. ఎందుకంటే రాజమండ్రి దగ్గర 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. సో ఏంటంటే ఇప్పుడు తణుకులో ఇక్కడ నుండి 19 కిలోమీటర్స్ డిస్టెన్స్, మనది 13 కిలోమీటర్స్ వస్తుంది. మెల్లిగా అలాగే వెళ్తాను. దేవుడి దయ, అక్కడ నుండి తోసుకుంటూ వెళ్ళిపోవడమే. మైలేజ్ అయితే సింగిల్ ఛార్జ్, ఫుల్ ఛార్జ్కి 160 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది డెఫినెట్గా నా బుజ్జి. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ తణుకులో ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తాను. అక్కడ అయితే ఇంకా ఓకే అవ్వకపోతే అక్కడ ఏదో రూమ్ తీసుకోవడమో ఏదో స్టే చేసుకోవడమో చెయ్యాలి. గోయింగ్ టు అనదర్ ఛార్జింగ్ స్టేషన్. బిస్కెట్ ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉందంటే 11% ఉందన్నమాట. యాక్చువల్గా మనం చేయాల్సింది 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో. 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది తణుకులో. 2 ఉన్నాయి, ఒకటి పని చేయట్లేదు, ఒకటి పని చేస్తుందని చూపిస్తుంది. చూడాలి మరి. ఏ రోడ్ అచ్చా హే, చా బడా జ్యాదా, बहुत बहुत अच्छा है रोड, ज़्यादा अच्छा है. చీకటి है, no one is there है, ఛార్జింగ్ లేదు. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో తెలీదు. నా బుజ్జి మీద నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా బుజ్జి చాలా గ్రేట్. 13 అంటుందంటే 20 డెఫినెట్గా ఇచ్చేద్ది. కానీ ఈ రోడ్డే ఇలా ఉంది, చూడాలి. చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ 5 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ 9 కిలోమీటర్స్ ఉంది. ఆ 4 కిలోమీటర్లో చూసుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. డిసైడ్ అయిపోయాను నేను. ఫ్రెండ్స్, ఇంకో 1 కిలోమీటర్ వస్తుందంట. నాకు 3 కిలోమీటర్లు ఎంతో ఉంది ఛార్జింగ్ స్టేషన్. అది కూడా పనిచేస్తుందో లేదో తెలీదు. యాక్చువల్గా తణుకులో 2 ఉన్నాయి, ఒకవైపు ఒకటి. మనకి ఛార్జింగ్ అయితే 1 కిలోమీటర్ ఉంది. సో ఎలా లేదన్నా ఒక 3 కిలోమీటర్లు నేను తొయ్యాల్సి వస్తుందేమో నాకు. చూద్దాం ఏం జరుగుతుందో. ఛార్జింగ్ 0% అయిపోయింది తణుకులోని. వెళ్తున్నాము, ఫాస్ట్గా వెళ్ళట్లేదు, మెల్లిగా వెళ్తుంది. 17 స్పీడ్లో వెళ్తుంది, ఇంకెక్కువ వెళ్ళట్లేదు. ఆగిపోద్ది ఎక్కడొక్కడ. చూద్దాం ఏం జరుగుతుందో. టెంపుల్ తణుకు పెద్ద టెంపుల్ దగ్గర ఆగాం. ఎక్కడో ఆగిపోయింది జంక్షన్. తణుకు పల్లెవేలుగు బస్సు, ఏదో టెంపుల్. రేసింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. బండి అయిపోయింది. 0%, 5351.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇది అటువైపు ఎరగవరం రోడ్డు, నరేంద్ర సెంటర్. ఇటువైపు ఒండ్రాజవరం జంక్షన్ రైట్ సైడ్. చూద్దాం. బుజ్జి ముందుకెళ్ళాలంటుంది. అసలు ఛార్జింగ్ ఎక్కిస్తేనే వెళ్తానంటుంది. సో ఇక్కడ నుండి ఒక ఛార్జింగ్ స్టేషను 1.2 కిలోమీటర్స్. ఇంకొక ఛార్జింగ్ స్టేషన్ 3.7, 3.3 కిలోమీటర్స్. 3 అబోయే. కాకపోతే ఏది పని చేస్తుందో ఏది పని చేయట్లేదో తెలియట్లేదు. యాప్ పని చేయట్లేదు. యాప్ని నమ్ముకుంటే అవదని చెప్పి గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే గూగుల్ మ్యాప్స్లో కూడా ఏం చేయలేము. అక్కడికి వెళ్ళాను, అక్కడ అవ్వలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్కడ తోసుకుంటూ వెళ్తానో, 4 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్తానో లేదా ఎవరైనా ఇస్తారేమో చూస్తాను. చూద్దాం. ప్రాక్టీస్ అయిపోద్ది. లేలాడకి ఎలాగ తోసుకుంటూ వెళ్ళాలి కదా.